సతీ సాగమనం ఇది నిజమా లేక కల్పిత కథనా? సతీ సాగమనంపై చాలా చర్చలు వాదనలు ఉన్నాయి. కొన్ని చరిత్రకారులు పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం సతీ సాగమనం అసలు జరగనే లేదు అనే వాదన కూడా ఉంది. మరి సత్యమేమిటి? చరిత్రను పరిశీలిద్దాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వంటి ప్రాచీన వేదాలలో కూడా సతీ సాగమనానికి ఎక్కడా స్పష్టమైన ప్రస్తావన లేదు. వేదాల ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్య తన జీవితాన్ని కొనసాగించవలసిందే కానీ అగ్ని ప్రవేశం చేయవలసిన అవసరం లేదు అని చెబుతున్నాయి. బౌద్ధ గ్రంథాల్లో మౌర్య, గుప్త మరియు శాతవాహన రాజవంశంలో కూడా సతీ సాగమన ప్రస్తావన కనిపించదు. చాణక్య నీతి, అర్థశాస్త్రం వంటి గ్రంథాలలో కూడా సతీ సాగమనాన్ని తప్పుపట్టారు. కాబట్టి ఇది ప్రాచీన హిందూ సాంప్రదాయం కాదు అనే వాదనకు బలముంది. కొన్ని చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం సతీ సాగమనం నిజంగా మొఘల్, టర్కీ, పర్షియా విదేశీ ఆక్రమణ సమయంలో రాజపుత్ర రాణులు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు చేసిన చివరి ప్రయత్నం. అయితే ఈ రివాజు తరువాత కొన్ని ప్రాంతాలలో తప్పుగా ప్రచారమయ్యి బలవంతంగా అమలు చేయబడిందనే వాదన కూడా ఉంది. బ్రిటిష్ చరిత్రకారులు భారతదేశంపై తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు హిందూ సాంప్రదాయాలను తక్కువ చేసి చూపించేలా సతీ సాగమనాన్ని ఎక్కువగా ప్రచారం చేశారని చెబుతారు.